హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మరి గతించిన వారాల్లో మొదటి మూలపాఠముల శీర్షికను మనం ప్రారంభించుకున్నాము. కొన్ని వారాలు మనం నేర్చుకుంటా ఉన్నాము. మరి ఆది సంఘము కూడుకున్న ప్రతిసారి మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి వారు తరచుగా బోధించేవారు. మరి వారు అపోస్తల బోధలో మరి సహవాసములో రొట్టె విరుచుటలో ప్రార్థన చేయుటయందు వారు మరి ఎడతెగక ఉన్నారని మరి లేఖనాల్లో మనం చదువుతున్నాము. మరి దేవుని పిల్లలముగా మరి దేవుని ఆరాధించుట, దేవుని మహిమపరచుట, మరి దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడుట మరి మాత్రమే కాక దేవుని యొక్క బోధను, వాక్యపు బోధను మనం తరచుగా వినాలి. మరి ఎంతగా మనం దేవుని వాక్యం వింటామో అంతగా ప్రభు స్వరూపంలోనికి మనము మార్చబడతాం. సరే, ఈ యొక్క శీర్షికలో మొదటి మూలపాఠముల శీర్షికలో డిడాకే గురించి మనం నేర్చుకుంటున్నాం. అనగా అపోస్తలులు సంఘానికి బోధించిన బోధలో ఉన్న అంశాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రతి సంఘము మరి అపోస్తల బోధ వినాలి. ఈ అపోస్తల బోధ ఏంటో గ్రహించాలి. మరి ఆది కాలంలో ఈ అపోస్తల బోధ ద్వారా మరి సంఘాలు బలపరచబడ్డాయి. ప్రభు కొరకు ఘనమైన కార్యాలు మరి ఆనాటి సంఘాలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ డిడాకేలో ఈ అపోస్తలుల బోధలో మొదటి అంశము మార్పు నొందిన జీవితం. అనగా పాత జీవితానికి, రక్షణ పొందిన తర్వాత ఉన్న జీవితానికి తప్పనిసరిగా వ్యత్యాసము ఉండాలి. రిఫార్మ్డ్ కాండక్ట్ అంటాం. అనగా మార్పు నొందిన ప్రవర్తన. సో మారు మనస్సుకు తగిన ఫలం. రక్షణ పొందకముందు ఒకలాగా ఉండేవారమే కదా. మరి రక్షణ పొందిన తర్వాత తప్పనిసరిగా మనలో ఆ యొక్క వ్యత్యాసము, మరి ఆ యొక్క ప్రత్యేకత మరి తప్పనిసరిగా మనలో ఉండాలి. రెండవది మనం నేర్చుకున్నాము క్రిస్టియన్ వర్చ్యూస్, అనగా క్రైస్తవ విలువలు. చెప్పండి అందరూ ఏంటండి? క్రైస్తవ విలువలు. క్రైస్తవులైన వారు పాటించాల్సిన విలువలు. మరి అన్యజనులకి మనకి తప్పనిసరిగా వ్యత్యాసం ఉండాలి. మనలో ఉన్న ఆ యొక్క ప్రత్యేకతను ప్రజలు చూసి యేసు ప్రభు యొద్దకు రావాలి. మరి ఆ క్రైస్తవ విలువలు ఏంటంటే ఆత్మఫలం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకున్నాం. ఆత్మఫలం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహము. సో ఈ 9 కూడా ఆత్మఫలములో ఉన్నాయి. ఆత్మఫలములో ఉన్నాయి. మరి ఆత్మఫలములో ఉన్న ఈ 9 విషయాలు కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. అందులో 4 విషయాలు గత 2 వారాల్లో చూస్తాం. ఒకటి ప్రేమ. దేవుని పిల్లలు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని పిల్లలు ప్రేమ కలిగి ఉండాలి. రెండవది దేవుని పిల్లలు సంతోషము కలిగి ఉండాలి. ద జాయ్ అన్న ఒకటి ప్రేమ. దేవుని ప్రేమను మనం కలిగి ఆ ప్రేమను ఇతరులకు మనము పంచాలి. ఆ ప్రేమను ఇతరులకు మనము చూపించాలి. రెండవది సంతోషం, అనగా దేవునిలో సంతోషించడం కదా. సంతోషం అంటే దేవునిలో సంతోషించడం. దైవ సంబంధమైన విషయాలలో సంతోషాన్ని వెతుక్కోవడం. అంచేత దైవ సంబంధమైన విషయాలకు మనం ఆరాటపడడం, ఆప్తుత చెందడం. ఉదాహరణకి మనందరం దేవుని ఆరాధించడానికి సంతోషంగా ఆయన సన్నిధికి వెళ్ళాలి కదా. ఈశ్రోమని లేకపోతే బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఏం వెళ్తాంలే అన్నట్టు కాదు. ఎలా రావాలి? ఎలా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచును. చూడండి, దేవుని మందిరానికి రావాల్సిన టైం అయిపోయినా కూడా ఇంకా దుప్పటి కప్పుకొని పడుకుంటా ఉంటే ఇంకా కొద్దిసేపు ఉందలే, వెళ్దాంలే, ఇంకా మొదటి పాట అవుతుందిలే, రెండో పాట అవుతుందిలే అని అనుకున్నారంటే దైవ సంబంధ విషయాలపై మీకు ఏమి లేనట్టు, చెప్పండి, ఆసక్తి లేనట్టే కదా. సో సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. కొంతమంది అంటారు, పాస్టర్ గారిని రాత్రి బాగా లేట్ అయిపోయిందండి అంటారు. ఓకే, కొన్ని కారణాలు బట్టి లేట్ అవ్వచ్చు రాత్రి నిద్రపోవడం, కానీ ఉదయాన్నే త్వరగా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి ఏం చేయాలి? ఇవన్నీ ఎలిమెంటరీ స్కూల్లో చెప్పేవి ఇవన్నీ కదా కదా. నేను ఉదయాన్నే దేవుని మందిరానికి త్వరగా వెళ్ళాలి కాబట్టి ఏం చేయాలి? రాత్రి 2 గంటల వరకు ఫోన్ చూసుకోవాలి కదా. అంతేనా? ఏం చేయాలి చెప్పండి?
త్వరగా నిద్రపోవాలి, త్వరగా లేవాలి. సో ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్పేవి కదా. అందుకే ఇంకా మనం ఏమంటే ఇవన్నీ దాటేసి మనం వెళ్ళిపోవాలి కదా. సో దేవుని మందిరానికి వెళ్ళాలి అన్నప్పుడు సంతోషంగా రావాలి, ఆనందంగా రావాలి. ఆయన సన్నిధిలో నేను వెళ్తాను, ఆయన ఆరాధిస్తాను, ఆయన మహిమపరుస్తాను. అలాగే సువార్త ప్రకటించడం, అలాగే ఆరాధన చేయడం, లేకపోతే దేవుని సేవ చేయడం, పరిచర్య చేయడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని విషయాలలో మనం సంతోషించడం. మూడవది సమాధానం గురించి మనం నేర్చుకున్నాం. దేవునితో మనకి సమాధానము, అలాగే మనుషులతో కూడా మనం సమాధానమును కలిగి ఉండాలి. నాలుగవదిగా దీర్ఘశాంతము, ఇంగ్లీష్లో దాన్ని పేషెన్స్ అన్నాం కదా. ఓర్పు లేకపోవడం వలన బైబిల్ సెలవిచ్చిన మాట, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. సో దేవుని పిల్లలు మరి ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి. ఇది ఆత్మఫలము. సో దేవుని పిల్లలైన వారు పరిస్థితులను సహించుకోవాలి, మనుష్యులను సహించాలి అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ దీర్ఘకాలము సహించును. చూడండి, దేవుడు మనల్ని సహిస్తున్నాడు. మనలో చాలా లోపాలు ఉన్నాయి, మనలో చాలా బలహీనతలు ఉన్నాయి, కొన్నిటిలో మనం వెనుకబడిపోయాం. అయినా ప్రభువు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, మనల్ని సహిస్తూనే ఉన్నాడు అంటాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును. అలాగే మనుషులను కూడా మనం సహించాలి. మనుషుల యొక్క వారి యొక్క పరిస్థితులు ఎలాగున్నా కానీ మనం సహించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుకున్నాము, మేలు చేసి మీరు బాధ అనుభవించినప్పుడు అది దేవునికి హితమగును. కీడు చేసి ఎవరైనా దెబ్బలు తింటారు కదా, కానీ మేలు చేసి మీరు బాధ అనుభవించినప్పుడు అది మీకు తగును. క్రీస్తు కూడా మీ కొరకు ఆయన బాధపడ్డాడు, మీ కొరకు ఆయన శ్రమ పడ్డారు. ఆయన బదులు దూషింపలేదు, ద్వేషింపబడి ఆయన మరలా ద్వేషించలేదు అనే మాట మనం చదువుకున్నాం. సో మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు మీరు చోటివ్వండి. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఆత్మఫలములో. ఐదవదిగా దయాలుత్వం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మూల భాగము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ 22వ వచనములో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతి. ఇవి 4 విషయాలు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఐదవదిగా దయాలుత్వము. దీన్ని కైండ్నెస్ అని ఇంగ్లీష్లో మనం పిలుస్తాము. గ్రీక్లో దాన్ని క్రిస్టోటిస్ అంటారు. సో గ్రీక్ పదం, దాని గురించి వర్రీ కావద్దు, కానీ మీరు వెనకాల ఉన్న వారికి వాయిస్ వినబడుతుందా క్లియర్గా? ఓకే. సో గ్రీకు పదం గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు, కానీ మనందరికీ పరిచయమైన మాట జాలి, దయ, కనికరము. సో ఇది ఆత్మఫలం. సో ఆత్మఫలం ఏంటంటే దేవుని లక్షణాలే పరిశుద్ధాత్మ ద్వారా మనము ఫలించడం కదా. దేవుని లక్షణాలే, దేవుని స్వభావమే. సో దేవుని పిల్లల గురించి లోపలికి వచ్చేయండి, లోపలికి వచ్చి చాలా చైర్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. ముందో చైర్ ఉంది, అక్కడో చైర్ ఉంది. ఓకే. సో దయాలుత్వము, కైండ్నెస్. మరొకటి చెప్పాలంటే మెర్సీ అనగా కనికరం, జాలి. సో దేవుని పిల్లలు కనికరము గలవారై ఉండాలి, జాలి గలవారై ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. మైక్ లేదమ్మా, మైక్ ఉన్నవారు మైక్లో చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాలు. సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. సో క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించండి అంటాడు. మీరు జాలియు కనికరము గలవారై ఉండండి.
అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను వారికి తగినట్లు, ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, చూడండి, మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే ధరించుకోవడం అంటే అది మనము చేయాలి కదా. సో ధరించుకోవడం మనం దాన్ని ధరించుకోవాలి, అంటే మనం కలిగి ఉండాలి. సో ధరించుకోవడం అనేది మన చేతిలో ఉన్నది. సో అటువైపు మనం కఠినంగానూ ఉండొచ్చు, చెప్పండి, దయ కలిగి కూడా ఉండొచ్చు, అనగా మన చేతిలో ఉన్నది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దేవునికి ప్రియులైన వారికి తగినట్లు, మీరు దేవుని పిల్లలు గనుక, మీరు దేవునికి చెందినవారు గనుక, ఇంకా చెప్పండి, మీ దేవుడు ఆయన కనికరము గలవాడు గనుక. లూకాసు వార్త 6:36 చూడండి. లూకాసు వార్త 6:36. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. ఎందుకు మనం కనికరం కలిగి ఉండాలి? ఎందుకు మనం దయ కలిగి ఉండాలంటే, మనం నమ్మిన ప్రభువు ఆయన కనికరము గలవాడు, ఆయన దయ గలవాడు. చూడండి, దేవుడు మన మీద దయ చూపించాడు, దేవుడు మనపై కనికరము చూపించారు కనుకనే ఇంతవరకు మనం వచ్చామో కదా. ఇంతవరకు మనం రావడానికి ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన కనికరం, ఆయన చూపిన క్షమాపణ, ఆయన చూపిన జాలి, మన మీద ఆయన జాలి పడ్డాడు. మనం దీన స్థితిలో ఉన్నప్పుడు, బలహీన స్థితిలో ఉన్నప్పుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ కాని స్థితిలో, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను కనికరించాడు. అవునన్న వారి దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మనల్ని కనికరించాడు, కనికరించి మనల్ని ప్రేమించి ఇదిగో మన ఇంతవరకు ఆయన తీసుకొచ్చాడు. మనుషులెవ్వరూ దయ చూపించనప్పుడు దేవుడు మనపై దయ చూపించాడు. మనుషులు మనల్ని తృణీకరించినప్పుడు దేవుడు మనల్ని అంగీకరించి మన మీద దయ చూపించాడు, కనికరం చూపించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అంచేత అంటాడు, ఆయన మన మీద ఎలాగైతే కనికరము చూపించాడో మనము ఇతరుల పట్ల కూడా కనికరాన్ని, జాలిని ఎందుకు? మనం ఎవరు అండి? మనం దేవుని పిల్లలము, దేవుని పిల్లలము. క్రూరులుగా, మూర్ఖులుగా, మొండివారిగా ఉండకూడదు. దేవుని పిల్లలు కనికరం కలిగి ఉండాలి. ఎందుకంటే మీ తండ్రి అయిన దేవుడు, చెప్పండి, కనికరము గలవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో యేసు ప్రభువు గురించి మనం ఆలోచన చేస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని ఎవరైనా చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. తండ్రి అయిన దేవుడు కనికరము గలవాడు, అలాగే కుమారుడైన క్రీస్తు గురించి రాయబడిన మాట చదవండి అమ్మా. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. మరో చోట రాయబడింది, వారు కాపరి లేని గొర్రెల వలె విసగి చెదరి ఉన్నందున వారి మీద యేసయ్య కనికరపడ్డాడు. వారి మీద కనికరపడి ఇదిగో నేను మీకు కాపరిగా ఉంటానన్నాడు, మీకు కాపరిగా ఉండి మిమ్మల్ని పోషిస్తానన్నాడు. దానికి సూచనగానే అక్కడ 5,000 మంది పురుషులను వ్రాయబడింది, కానీ సుమారు అందరూ కలిపి 20,000 మంది అక్కడ ఉండొచ్చు. వారి మీద కనికరపడి వారికి ఏం పెట్టారు? ఆహారము పెట్టారు. దీని స్తోత్రం కలుగును గాక. వారు దేవుని యొక్క వాక్యము వింటా ఉండిపోయారు. సో అంచేత చాలా సమయం అయిపోయింది కనుక ఇదిగో వారు ఆకలికి ఒకవేళ దారిలో మూర్ఛిల్లిపోతారేమో, మరొకలా చెప్పాలంటే వీరి దారిలో చచ్చిపోతారేమో అన్నట్లు వారి మీద కనికరపడి వారికి ఆహారం పెట్టి వారికి పంపించాడు. సో యేసు ప్రభు ఎవరండి? ఆయన కనికరము గలవారు,
కాపరు లేని గొర్రెల వలె వారు విసిగి చెదరి ఉన్నందున వారి మీద ప్రభువు కనికరపడినట్లు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1:41 మార్కు సువార్త 1:41 ఆయన కనికరపడి చెయ్యి చాపి ముట్టి నాకిష్టమే. చూడండి, వానిని ముట్టి ఎవరిని కుష్ఠ వ్యాధి కలిగిన వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాను. దేవునికి స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక కుష్ఠ వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు అతని మీద ప్రభు ఏం చేశాడండి? కనికరపడ్డాడు. కుష్ఠ వ్యాధిగ్రస్తులను దగ్గరకు రానివ్వడమే కదా. సాధారణంగా కుష్ఠ వ్యాధిగ్రస్తుల దగ్గరికి ఎవరో రానివ్వరు. కానీ అక్కడ ఏమన్నాడు? ఆయన ముట్టి. అందుకే అడుగుతున్నాడు ఈ వ్యాధిగ్రస్తుడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే. ఎందుకంటే మనుషులకు ఇష్టం లేదు. మనుషులు కుష్ఠ వ్యాధిగ్రస్తుడైన నాతో మాట్లాడడానికి కానీ, నా ప్రక్కన కూర్చోవడానికి కానీ, నన్ను ముట్టుకోవడానికి, తాకడానికి వారికి ఇష్టం ఉండదు. కానీ నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ అంటున్నాడు. ఎవరు? ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తుడు. ప్రభు ఏమన్నారు? నాకు ఇష్టమే. హల్లెలూయా. నీవు అనుకున్నట్టు అందరిలాంటి మనిషిని కాదు నేను మీలాంటి వారి కోసం ఈ లోకానికి వచ్చాను, అంచేత నాకు ఇష్టమే అని అతనిని శుద్ధునిగా చేశాడు, స్వస్థపరిచాడు. అంటే కుష్ఠ వ్యాధిగ్రస్తుని మీద ప్రభువు కనికరపడ్డాడు. మూడవ సందర్భం లూకాసు వార్త 7:13. లూకాసు వార్త 7:13. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని చూడండి, ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచి అక్కడ అంటాడు, అక్కడ నాయను అనే ఊరిలో ఒక విధవరాలు యొక్క కుమారుడు చచ్చిపోయాడు. ఇంతకు ముందే భర్త చనిపోయాడు. ఇప్పుడు ఒకే ఒక్క కొడుకు, ఆ కొడుకు కూడా మరణించాడు. ఈమె ఏడుస్తూ ఉన్నది. అక్కడ రాయబడిన మాట చూస్తే ఊరి జనులు అనేకులు అక్కడ ఉన్నారు. ఏంటండి? ఊరి జనాలు అందరూ అక్కడ ఉన్నారు. కానీ వారి వల్ల ఏమీ ఉపయోగము లేదు. ఎందుకు? వారెవ్వరూ కూడా పోయిన కుమారుని బ్రతికించి తీసుకుని ఆమెకు ఇవ్వలేరు. కానీ అక్కడ ఏమంది? యేసు ఆమెను చూచి ఆమెపై ఆయన కనికరపడ్డాడు. హల్లెలూయా. అందరిలాంటి వాడు కాదు ఆయన కనికరము కలిగిన వాడు. ఆమె మీద కనికరపడి ఏమన్నాడు? అమ్మా నీవు ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు. ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి. ఒకటి సింపతి, 2 ఎంపతి. సింపతి అంటే జస్ట్ అలాగ జాలిపడ్డం అంతే. అయ్యో అలాగ అవ్వకుండా ఉండాల్సిందే, అయ్యో వాళ్ళకి అలాగయిందా ఇలాగయిందా అని జస్ట్ వర్డ్స్తో, అంటే మాటలతో జాలిపడ్డాం. కానీ జనాలకి మాటలతో చూపించే జాలి ఎవరికి అవసరం లేదండి. కానీ క్రియలతో చూపించే జాలి, ఇట్స్ కాల్డ్ ఎంపతి. ఎంపతి అనగా అవతలి వారు ఏ ఫీలింగ్స్తో ఉన్నారో ఆ ఫీలింగ్ కలిగి వారితో పాటు నేను కూడా ఉన్నానన్నట్లు వారికి ఏదో ఒక దయాకార్యము చేయడం. అర్థమైందా? ఏం చేశాడు ప్రభువు? చచ్చిపోయిన తన కుమారుని బ్రతికించి ఆమెకు అప్పగించాడు. సో యేసు ప్రభు కేవలం సింపతి కాదు, యేసు ప్రభు ఆమెపై చూపించినది ఎంపతి. అనగా ఆమె బాధను పూర్తిగా ఏం చేశాడు? తొలగించాడు. సో ప్రభువు చేయగలిగిన కార్యం అక్కడ చేశాడు. ఒకరు మీరు అనొచ్చు, మనం యేసు ప్రభులాగా మనుషులను బతికించలేం కదండి అని. మనం చేయలేం. మనం ప్రభువు చేయగలిగినది ఆయన చేశాడు, మనము చేయగలిగినది మనము చేయాలి అంతే. కనికరము చూపించాలి. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతూ, అదే లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చదువుతుంది. ఇది అందరికీ పరిచయమైన మాట. లూకాసు వార్త 10వ అధ్యాయము 29 నుంచి 37 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయము 29 నుంచి 37 వచనాలు నేను చదువుతాళ్ళమ్మ.
ఒక మనుష్యుడు 30వ వచనం నుంచి, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. చూసారా? యాక్షన్స్ ఆఫ్ లవ్, కనికరముతో కూడిన క్రియలివి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికిచ్చి, ఇతని పరామర్శించము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో అనగా యాజకుడు, లేవీయుడు, సమరయుడు, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పాను. ఎవరితో? ముందు వచ్చినాడు చూస్తే ధర్మశాస్త్రోపదేశకుడు. అతడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు కదా. అతను అన్నాడు, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నాను, దేవుని ప్రేమించు, అలాగే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నాకు పొరుగువాడు ఎవరు అని అంటే అప్పుడు ఈ స్టోరీ అంతా ప్రభు చెప్పారనమాట. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి బయలుదేరి వెళ్ళాడు. మార్గమధ్యములో అతడు దొంగల చేతికి చిక్కాడు. దొంగలు అతన్ని గట్టిగా కొట్టి అతని బట్టలు తోచుకొని బాగా కొట్టి కొర ప్రాణముతో విడిచి వెళ్ళిపోయారు. అతని దగ్గర ఉన్నది అంతా దోచేసుకున్నారు. అతన్ని కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ దారి గుండా యాజకుడు వచ్చాడు, కానీ అతన్ని చూచి పక్కగా వెళ్ళిపోయాడు. చూచాడు కానీ ఏమో జాలి అంటే ఇందాక నాకు సింపతి చూపించాడేమో మనకు తెలియదు, కానీ పక్కగా వెళ్ళిపోయి నాకెందుకులే, అతను ఎవరో ఇంకోలాగా అనుకున్నాడేమో, అతనిది నా కులం కాదు, అతనిది నా మతం కాదు, అతను ఎవరో నాకు అనవసరం. ఈరోజు కూడా చాలామంది అలాగే ఉన్నారు. నాకేంటి ఎవరలా పోతే, నేను బాగున్నానా లేదా. గమనించబడి అది దేవుని పిల్లలకు తగదు. అందుకంటే పొరుగువాన్ని ప్రేమించడం అంటే వారి మీద జాలి పడడమో, వారి మీద కనికర పడడమో. అంటే యాజకుడు అతన్ని చూచాడు కానీ పక్కగా వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా పక్కగా వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు, నిజానికి సమరయుణ్ణి లోకము, ఆనాటి లోకము చాలా తక్కువగా చూసేది. ముఖ్యంగా యూదులైన వారు సమరయులను కుక్కల్లాగా చూసేవారు అన్నమాట. కానీ ఈరోజు ఎవరు పనికొచ్చారు? ఎవరు పనికొచ్చారు చెప్పండి? సమరయుడు. సమరయుడు. ఎందుకు సమరయుని గురించి మనం మాట్లాడుకున్నామంటే అతడు దేవుని పోలి నడుచుకున్నాడు. దీనికి స్తోత్రం. చూసారా? ప్రేమ, దయ, కనికరం అనేది ఇట్స్ నాట్ జస్ట్ మియర్ వర్డ్స్. అది కేవలము మాటలతో చెప్పేది కాదండి. కనికరం అనేది క్రియలతో చూపించేది. అతడు లేవీయుడు వలె యాజకుడు వలె నాకెందుకులే అనుకోలేదు. గమనించిన పిల్లారా, ఈరోజు సమాజంలో ఎక్కువ మంది ఎలాగా ఉన్నారు. నాకెందుకులే, అది ఎలా పోయినా నాకు అనవసరం. దొంగల చేతులు చిక్కాడో, పానం పోతుందో, లేకపోతే గాయాలు పాలే నాకు అనవసరం. కానీ సమరయుడు అలా కాదు. చూడండి ఎటువంటి క్రియలు చేశాడో ఒకసారి చూడండి. ఒకసారి ఎటువంటి క్రియలు అతడు జరిగించాడో 10వ అధ్యాయంలో. అమ్మా, అతనిని
చూచి ఒకటి చూచి అతనిపై జాలిపడి దగ్గరకు జాలిపడి అయ్యో పాపం కొంతమంది భలే సౌండ్ అంటే ఏంటి అయ్యో అంట నా సౌండ్ ఎక్కువ రావట్లేదు రండి వస్తుందా అలాగా అనలేదు జాలిపడి దగ్గరకు పోయి చూసి అక్కడ వెంటనే మోకరించి దేవా ఈ దొంగల చేతిలో చిక్కిన ఈ కుమారుని బతికించయ్యా బాగు చేయయ్యా నీవు ఆకాశం నుండి ఏదైనా ఆహారం పంపించయ్యా. అక్కడ కావలసింది చెప్పండి ప్రార్థన కాదు. కొంతమంది వేషధారులు ఇలా ఉంటారు, అక్కడ ఏం కావాలో అది చూడరు, మోకరించేసి 2 చేతులు మీదకెత్తేసి అయ్యా దేవా కనికరించిన ఆయన ప్రభు అంటాడు, బాబు నీ చేతిలో ఉన్న 100 రూపాయలు అదొద్దు, అది పెట్టం. అతను అలాగ లేడండి, అక్కడ మోకరించి ప్రార్థన చేయలేదు. లేదా అతని కోసం 3 రోజులు ఉపవాసం ఉండి చెప్పండి నువ్వు ఉండి ఎక్కడే ఉండు, నేను 3 రోజులు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన 3 రోజులు ఉంటాడు, ఆడు చచ్చిపోతాడు. ఆడు ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యాలి, ఎప్పుడు ఏది అవసరం అది చెయ్యాలి. అతడు కొరప్రాణంతో ఉన్నాడండి. వాట్ ఈస్ నీడెడ్? అప్పుడు ప్రార్థన కాదు అక్కడ. ఈ లేవీడు యాజకులు వాళ్ళు ఇప్పుడు అదే పని కదా, కానీ ఇక్కడ సమరయుడు కనికరం, యాక్షన్. అందరూ చెప్పండి యాక్షన్ అని. యాక్షన్ అంటే మరేటో అనుకోకండి, యాక్షన్ అనండి. లవ్ ఇన్ యాక్షన్, వెరీ గుడ్. ప్రేమ క్రియలలో కనబడాలి. జాలిపడి దగ్గరికి పోయి, బా ఎంత అద్భుతమైన మాట్లాడు, దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును నూనె పోసాడు, గాయములు కడిగాడు, గాయములు తుడిచాడు, ద్రాక్షారసము పోసాడు. అతనికి వెంటనే కొంచెం ఏమంటాము ఉపశమనం రావడానికి. ఆ ద్రాక్షారసం ఎవరిది? ఎవరిది? సమరయ్యునిది. ఆ నూనె ఎవరిది? అమ్మో ఇది ఇచ్చి తెలగా అని అనుకోలేదు, ఇది పోయినా పర్వాలేదు, నేను మళ్ళా సంపాదించుకోవచ్చు. కానీ అతని ప్రాణం ఇంపార్టెంట్, అతని ప్రాణం ఇంపార్టెంటు. అంచేత దగ్గరకు పోయి ద్రాక్షరసమును నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టి, అక్కడ ఊరుకున్నాడా? మందరు ఎక్కడ ఉన్నారా? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి, అతని క్యాస్ట్ ఏంటో, అతని మతం ఏంటో, అతడు దేనికి చెందినవాడో మనుషులు అలా చూస్తారు. సాయం చేయడానికి ముందు ఇతను నా క్యాస్టేనా? పెళ్ళిళ్ళైనప్పుడే అది చూసుకుంటా ఉంటే మామూలు విషయాలు చూడరా. నా క్యాస్ట్ అయినా ఇతడు, నా క్యాస్ట్ అయితే అతనికి సాయం చేస్తాను. ఇది లోకం అండి. ఇదేంటి చెప్పండి? లోకం. కానీ అతను అదంతా చూసుకోలేదు. అతనిని వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి, ఒకవేళ అది మెస్ అనుకుందాం, అంటే అక్కడ భోజనం పెట్టే భోజనశాల, అక్కడికి తీసుకెళ్ళి అతనికి భోజనం పెట్టాలంటే డబ్బులు కట్టాలి. అతని కొరకు ఇతడే ఆ ధనము కట్టి, చూసారు ఎంత జాలో, ఎవరో తెలియదు, కొర ప్రాణంతో ఉన్నాడు, అతని గాయాలు కట్టాడు, అతనికి నూనె ద్రాక్షరసం పోసాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూట కోళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు, అతన్ని పరామర్శించాడు. మరునాడు అతడు మళ్ళీ వచ్చాడండి. అనుకున్నాడా? అమ్మయ్యా వెంటనే ఇప్పుడు ఎలాగుంది, ఒక ఫోటో తీసి వెంటనే ఫేస్బుక్లో స్టేటస్లో పెట్టేసి, చూసారా ఫలానా దారి పక్కన పడుకున్న కాదు పడిపోయిన వ్యక్తిని చూసారు ఏం చేసి, ఇగో ద్రాక్షరసం, ఇదిగో నూనె, ఇదిగో 2 దేనారాలు, ఫోటో తీయండి. షోయింగ్ కాదు, లవ్ ఇన్ యాక్షన్. అర్థమవుతుందా? మళ్ళా వచ్చాడండి. ఎంత జాలి,
ఎంత కనికరమో, దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళా వచ్చి అంటాడు చూడండి, మళ్ళా మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోళ్ళవానికిచ్చి అతన్ని పరామర్శించము. మళ్ళా అంటున్నాడండి, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల, నువ్వు ఇంకా ఏమైనా అతని కొరకు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదను. ఇంకేం ఖర్చు చేస్తావు చెయ్యి, నువ్వెంత ఖర్చు చేసినా మరలా వచ్చి నేను అతని కొరకు తీర్చేదను. ఇదేంటి జాలి, కనికరం. సో ఆత్మఫలము దయ చూపించడం, జాలి చూపించడం, కనికరం కలిగి ఉండడం, కఠినులుగా ఉండడం కాదు, మూర్ఖులుగా, ముండివారుగా, క్రూరులుగా ఉండడం అనేది మనకు చెందదు. జాలి, కనికరము చూపించడము అది దేవుని పిల్లల లక్షణం. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 3:17 యోహాను రాసిన మొదటి పత్రిక 3:17 ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండేట్టు చూచి అతని ఎడల ఎంత మాత్రమును చూడండి, నీ సహోదరునికి లేమి కలిగుట చూచి అతని మీద ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుస్తుంది? నీ సహోదరుడు కష్టములో ఉన్నాడు కానీ అతని మీద నువ్వు కనికరం లేదు, ఇంకా కఠినంగా ఉన్నావు అంటాడు. అతని మీద నువ్వేం చూపించాలి? జాలి చూపి. అతనికి అక్కర ఉన్నది, అవసరత ఉన్నది, అతని మీద నువ్వు జాలి చూపించాలి. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో 14-20 మనం చూస్తే అక్కడ విశ్వాసము క్రియలను అక్కడ టాలీ చేస్తూ మరి యాకోబు గారు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి తెలియజేస్తున్నారు. చూద్దాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. అయితే ఒకడు నా సహోదరులారా, 2:14 అండి. నా సహోదరులారా క్రియలు, నేను చదువుతానమ్మా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకొనుడి, తృప్తి పొందండి అని చెప్పిన ఎళ్ళ ఏ ప్రయోజనం? అద్భుతంగా రాశాడు. విశ్వాసం ఉన్నది కానీ ఏం లేవు. వీళ్ళు ఎంత విశ్వాసం అంటే ప్రార్థన చేస్తే ఏమొచ్చేది కిందకి? కొంతమంది అంటారు, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తానంటే పరలోకం వచ్చేద్దాను. పరలోకం కిందకి దించేస్తారట. మీకు ఏలియా తెలుసేమో, నన్ను చూడండి ఒకసారి, నేను ఎంత ప్రార్థనాపరుడో, ఎంత విశ్వాసమో. అక్కడ అంటాడు విశ్వాసం ఉంది, వెరీ గుడ్, కానీ క్రియలు లేని విశ్వాసమృతం. అక్కడ అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. ఒక వ్యక్తి సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై వారికి మంచి వస్త్రములు లేక ఆనాటికి భోజనము కూడా వారికి లేనప్పుడు అటువంటి వారు నీకు తారసపడితే, అటువంటి వారు నీకు ఎదురుగా కనబడితే నువ్వేం చెయ్యాలి? అక్కడేమన్నాడు? సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల మనకి ఏం ప్రయోజనం? మీకు అర్థమవుతుందా? సో నీ ఎదురుగా ఒక దిగంబరిగా ఉన్న వ్యక్తి లేదా సరి అయిన వస్త్రం లేని వ్యక్తి, ఆహారం లేని వ్యక్తి, వారు నీ సహోదరుడు సహోదరి, లేదా సంఘములో ఉన్న ఒక సహోదరుడు, వారు తినడానికి మంచి ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవు. ఇందాక చెప్పాను కదా, అటువంటి వారి కోసం ఏం చేయాలి? అలా ఉండిపోయారేటి చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేనా? అలా ఉందా? అందుకని మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీరు నిశ్చింతగా ఉండండి. అతను అంటాడు, నీ ప్రార్థనకు నమస్కారం, నీ ప్రార్థన నాకు ఇప్పుడు వద్దు, ఏం కావాలి? అది ఏం ప్రయోజనము? చాలామందికి విశ్వాసము చాలా ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అంటాడు ఇక్కడ క్రియలు లేని విశ్వాసం.
వాట్ వాజ్ ద లాస్ట్ టైం యూ హెల్ప్డ్ సంబడి హూ ఈజ్ వెరీ డిసేబుల్, హూ ఈజ్ వెరీ అనేబుల్? చివరిసారిగా నీవెవరికి నీకున్న దానిలో కొంత సహాయం చేసావు? ఎవరికైనా సాయం చేసావా? ఎవరికైనా జాలి చూపావా? కదా, అక్కడ అంటాడు విశ్వాసం ఉంది కానీ ఏం లేకపోతే, క్రియలు లేకపోతే. ఇంకా మనం గమనించి ఇంకా అంటాడు అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను క్రియల చేత నా విశ్వాసము నీకు కనుపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి, దేవుణ్ణి దయ్యాలు కూడా నమ్ముతున్నాయట అనలేదా? శాన్లో ఉన్న దయ్యాలు ఏమన్నాయి? అప్పుడే వచ్చావా మాతో, నీకేం పని అంటే, నువ్వు వచ్చావు మా పని అంటే దేవుని శక్తి అవి కూడా నమ్ముతున్నాయి. అంటే విశ్వాసం ఉంటే సరిపోదు, మీరు జాగ్రత్త వినాలి. మనకే నమ్మకం ఉన్నది, దయ్యములకు నమ్మకం ఉన్నది. కానీ ఇక్కడ అంటాడు మీ నమ్మకం ఒకటే కాదు, మీరు క్రియలు చూపించండి. క్రియలు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము. క్రియల మూలముగా విశ్వాసం ఏమవుతుందంట? పరిపూర్ణ. కేవలం నాకు విశ్వాసమే ఉంది, నేనే క్రియలు చేయకపోతే. గమనించాలి ఇక్కడ ఒక స్తోత్రం. క్రియల వలన రక్షణ కాదు, కానీ రక్షణ పొందిన మనము తప్పనిసరిగా మంచి క్రియలు చేయాలి. మంచి క్రియలు చేయాలి. విశ్వాసం ఒక్కటే సరిపోదు, జాలి కనికరముతో కూడిన క్రియలు. మళ్ళా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ వాజ్ ద లాస్ట్ టైం యు షోడ్ మెర్సీ అపాన్ సంబడి? ఎవరైనా బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అంతెందుకు సంఘములో ఎవరైనా బలహీనులైనప్పుడు, సంఘములో ఎవరైనా వారి యొక్క కుటుంబ సభ్యులు మరణించినప్పుడు నువ్వు వెళ్ళి పరామర్శించవా? వారితో కొద్దిసేపు సమయాన్ని గడిపావా? వారికి ఏమైనా అక్కరగా ఉందేమో చూసావా? మరలా చెప్తున్నాను, సంఘం అంటే ఇట్స్ నాట్ బిల్డింగ్ అండి. ఈరోజు బిల్డింగులు చూసుకుని జనాలు చర్చలు మార్చేస్తున్నారు. ద చర్చ్ ఈజ్ నాట్ బిల్డింగ్, ద చర్చ్ ఈజ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఫ్యామిలీస్. సంఘం అంటే కుటుంబం. సంఘం అంటే కుటుంబం. ఒక కుటుంబంలో సహోదరులు ఎలాగైతే ప్రేమ కార్యాలు, జాలి, కనికరం, దయ ఉంటుందో ఆ రీతిగా కలిగి ఉండడమే సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసము ఒకటే అయితే అది మృతం. నేను అక్కడే ఉందా లేదా? క్రియలు లేని విశ్వాసము మృతం. నాకు దేవుడు అంటే చాలా నమ్మకం అండి, వెరీ గుడ్. నేను బాగా ప్రార్థన చేస్తానండి, బాగా ఉపవాసం ఉంటానండి, లేదా బాగా సువార్త ప్రకటిస్తానండి, ఇవన్నీ మంచిదే. ఇంత విశ్వాసం ఉన్నందుకు చాలా దేవునికి స్తోత్రం. కానీ విశ్వాసము క్రియలు లేకపోతే అది మృతం. అబ్రహామును సూచనగా చెప్తూ అబ్రహాముకి విశ్వాసం అన్నది, కానీ అది అతను క్రియల వలన నిరూపించుకున్నాడు. దీని స్తోత్రం. అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించు ఇస్సాకుని నాకు బలి ఇచ్చేస్తావా అని అంటే, లేదు నేను ఇవ్వను అనలేదు. ఉదయాన్నే బయలుదేరిపోయాడండి. ఆదికాండం 2వ అధ్యాయంలో తెల్లవారినప్పుడు అబ్రహాము తన కొడుకుని తీసుకొని బయలుదేరాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతనికి విశ్వాసం ఉన్నది. చెప్పండి అర్థమైతే. విశ్వాసంతో పాటు ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఇక్కడ ముఖ్యంగా జాలితో, దయతో, కనికరముతో కూడిన క్రియలను మనం కనుపరచాలి. ఇది కైండ్నెస్, దయాలుత్వము. 6వది, ఆత్మఫలములో 6వది
మంచితనము, మంచితనం. ఇవన్నీ ఏంటని అపోస్తలుల బోధలో డిడాకేలో ఉన్న అంశాలు. ఆత్మఫలం, క్రిస్టియన్ వాల్యూస్, క్రైస్తవ విలువలు. ఈరోజు ప్రియులారా, ఇఫ్ యూ ఫెయిల్, మనం ఒకవేళ విఫలమైపోతే మన దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియదు. అందుకే మన ఫలమును బట్టి మనం ఆయనకి శిష్యులని ప్రజలు తెలుసుకుంటారని యోహాను సువార్తలో మనం చూస్తాం. సరే, ఆత్మఫలములో 6వది మంచితనము, గుడ్నెస్. దాని గ్రీకులో అగతోసునే అనే మాట ఉపయోగించబడింది. మంచితనం. మన దేవుడు మంచివాడు, మన దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ కదా, ఆల్ ద టైమ్ అని ఒక అద్భుతమైన పాట. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, అన్ని వేళలా ఆయన మంచివాడు. ఆయనలో చెడు అనేది కనబడదు, ఆయనలో కీడు చేసే స్వభావము కనబడదు. ఆయన మేలు చేయువాడు, ఆయన మంచివాడు. అలాగే ఆయన నమ్మిన వారికి కూడా ఆయన మంచి ఈవులను ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన మంచి ఈవులను ఇస్తాడు, మంచి కార్యాలు మన జీవితాల్లో ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన మంచివాడు. అందరూ చెప్పండి, దేవుడు ఎవరు? దేవుడు మంచివాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు మంచివాడు గనుక ఆయన పిల్లలమైన మనము కూడా ఆ మంచితనాన్ని మనలో మనం చూపించాలి. దేవుని పిల్లలు మంచి. ఇంకా చాలా ఇక్కడ గమనిస్తే, ఇట్స్ నాట్ అబౌట్ అవర్ గ్రేట్నెస్, ఇట్ ఈజ్ అబౌట్ అవర్ గుడ్నెస్. చాలామంది గ్రేట్గా ఉండడానికి ఇష్టపడతారు. గ్రేట్, వారు మంచి ఉద్యోగం వస్తే గ్రేట్, మంచి పదవిలో ఉంటే గ్రేట్, ఖరీదైన వాహనం ఉంటే గ్రేట్, బంగ్లా లాంటి గృహం ఉంటే గ్రేట్, కేజీలు కేజీలు బంగారం ఉంటే చెప్పండి, నేను చెప్పను. గ్రేట్, ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేట్నెస్. కానీ గ్రేట్నెస్ కాదు, చెప్పండి, గుడ్నెస్. గొప్పతనం కాదు, మంచితనం. ఉదాహరణకి చాలా కోట్లు ఉన్నాయి. అదేంటి చెప్పండి, అదేంటి? గ్రేట్నెస్, గొప్పతనం. మంచితనం ఏంటి? ఎవరు అన్నారు? హెల్పింగ్. కోట్లు నీ దగ్గర ఉంటే నీ గొప్పతనం అది. మంచితనం ఏంటంటే నీ దగ్గర ఉన్నదానితో బీదలకు, అవసరతలో ఉన్నవారికి, కష్టములో ఉన్నవారికి సహాయం చేయడము మంచితనం. అవునా? అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. చాలామందిలో గ్రేట్నెస్ ఉంటుంది, చెప్పుకోవడానికి గొప్పలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మంచితనం చాలా తక్కువ ఉంది. ఆత్మఫలం ఏంటంటే మంచితనం. ప్రజలు మనల్ని వీడు చాలా గొప్పవాడు అని పిలిపించుకునే కన్నా అతను చాలా, చెప్పండి అందరూ చెప్పండి, అతను చాలా, ఆమె కూడా, అతను లేదా ఆమె మంచిది, చాలా గొప్పవాడు అంటే ఈ ఊరిలో చాలా ధనవంతుడు, బలవంతుడు, జ్ఞానవంతుడు, ఇవన్నీ గొప్పతనం. మంచితనమో ఇతరులకు మేలుకరముగా మేలు చేయడం, మంచిగా ఉండడం కదా. ఇంకా మనము ముందుకు అపకారికి కూడా ఉపకారము చేసే బుద్ధి మంచితనం. ఇతరుల కీడును కోరక ఇతరుల మేలును కోరడం మంచితనం. ఇతరుల యొక్క స్థాయిని బట్టి అపహాస్యము చేయడము మంచితనము కాదు. ఉదాహరణకి నీవు ధనవంతుడవై ఉండి పేదవారిని చూచి వారిని హేళన చేస్తే అది మంచితనము కాదు. ఇఫ్ యు ఆర్ ఏబుల్, గివ్ దెమ్ గుడ్ క్లోత్స్, వారికి బట్టలు ఇవ్వండి, అది మంచితనం. వారికి ఆ వస్త్రహీనతను చూసి హేళన చేయడం కాదు. నీ కులము వారిని నువ్వు మెచ్చుకుంటూ ఇతర కులస్తులందరినీ ఒకవేళ తక్కువగా చూస్తే అది మంచితనము కాదు. ఇతరులను తక్కువగా ఇతరులను గురించి చెడ్డగా మాట్లాడడం, ఇతరులను పదే అపహాస్యము చేయడం అది మంచితనము కాదు. మేలు చేయడం, మంచిని కోరడం, ఇతరుల మంచిని కోరడం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథము
24వ అధ్యాయము 10 నుంచి 19 వచనాలు మనం చూస్తే దావీదుకి ప్రధానమైన శత్రువు ఎవరు? సాతాను అనకండి, సాతాను అందరికి శత్రువేలే, కానీ ఫిజికల్గా మనిషి రీతిగా ఎవరు? సౌలు. సౌలు ఎవరు? రాజు. వెరీ గుడ్, రాజా. దావీదు మామ. అయ్యో బాబోయ్, మామ కూడా శత్రువు. మామ అయితే ఎక్కువేడి. శత్రువు ఎవరి ద్వారానే వచ్చేస్తుంది. మామ అవ్వచ్చు, కొన్నిసార్లు అక్క అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, కొంతమందికి జీవితాంతం అత్త, జీవితాంతం, ప్రభుత్వ పర్యంతము, సదాకాలం మీకు. సో కానీ ఇక్కడ దావీదు గారికి ఎవరు? సౌలు శత్రువు. ఒకరోజు అతనికి సౌలును చంపే ఛాన్స్ దొరికిందండి. చూద్దాం సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం. ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నా చేతికి అప్పగించెను, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాని చంపనని నేను చెప్పి తిని. అక్కడ సౌలు దొరికాడు, చంపడానికి అవకాశం ఉంది దావీదుకి. అందరూ అంటున్నారు, నిన్ను ఇంత బాధలు పెట్టినోడు దొరికాడు నీకు, చంపే అంటున్నారు కదా, లేపే అంటున్నారు ఈ లోకం భాషలో కదా. మళ్ళా నీకు ఛాన్స్ దొరుకుతుందో దొరకదు, రెచ్చగొట్టేస్తున్నారన్నమాట. చూడండి, మంచి కొరకు రెచ్చగొట్టేవారు కన్నా కీడుకు రెచ్చగొట్టేవారు చాలామంది ఉంటారు. నేను ఎన్ని బాధలు పెట్టాడు వాడు, నీ మామేనాడు అసలు, ఇంకా ఆడు ఈడే అయిపోయింది అక్కడ లాగా కదా. నీ మామేనా, ఎన్ని బాధలు పెట్టాడు, ఎన్నిసార్లు చంపేద్దాం అనుకున్నాడు, దొరికింది ఛాన్స్, రెచ్చగొట్టేస్తా ఉంటే దావీదు అంటాడు, నేను ఈ దుష్కార్యము చేయలేను, అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు గనుక. అక్కడ మీరు గమనిస్తే చూడండి, 10వ వచనం నుంచి మనం చూస్తే, ఆలోచించి దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించినది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వాని చంపనని నేను. శత్రువైనా ఏమంటున్నాడు? నా ఏలినవాడు. మరి దావీదు అంత మంచోడండి. శత్రువైనా ఏమంటున్నాడు? నా ఏలినవాడు, నా తండ్రి చూడుము, నా తండ్రి చూడుము. ఏమంటున్నాడు మళ్ళా? తండ్రి, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమునో రాదనియో, నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియో నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచును. నేను నిన్ను రక్షించడానికి నేను చదువు, నువ్వు మాత్రం బుద్ధి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం వాళ్ళని సేవ్ చేద్దామంటే వాళ్ళు మన సంపాదన చూస్తుంటారు కదా. మనం వాళ్ళ పరువు కాపాడదామని చూస్తే వాళ్ళు మన పరువు తీసేస్తూ ఉంటారు. ఉన్నారు అటువంటి వాళ్ళు మీకు? ఉంటారు, బాగా బరువుతున్నారు, ఉంటారు. ఎక్కడ మనకు కొంచెం జాలి ఎక్కువ, కనికరం ఎక్కువ, దయ ఎక్కువ. మరి అవతల మాత్రం అలాగ ఉండరు. ఏమంటాడు? నేను చంప ఛాన్స్ నాకు వచ్చినా నేను చంపలేదు, ఇదిగో నీ వస్త్రపు చెంగు మాత్రమే కత్తిరించి నీకు తెలియాలని. అది కూడా నువ్వు మనసులో పెట్టుకోకుండా నువ్వేం చేస్తున్నావు? ఇంకా నన్ను తరుముతూనే ఉన్నావు. కానీ దావీదుని మనం అక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ పగ తీర్చుకోలేదు. మీరు కింద వచనాలు చూస్తే, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మరొకసారి. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును, కానీ నేను నిన్ను చంపను. ఇదేంటి? మంచితనం. అది గతంలో మనం నేర్చుకున్నాము. దుర్మార్గులు మరణం అవ్వాలని కోరుకోవద్దు, దుర్మార్గులు మారు మనసు పొందాలని కోరుకోవాలి. దుర్మార్గులు వారు మారు మనసు పొందకుండా చచ్చిపోతే మనకేం లాభం? మనకేమైనా లాభం ఉందా?
వారు మారు మనసు పొందాలి. దానికోసం ప్రార్థన చేయాలి. నన్ను చాలాసార్లు చంపజూసావు నీవు, నాకు కూడా ఛాన్స్ వచ్చింది, కానీ నేను నిన్ను ఏమన్నాడు, చంపను. ఎందుకు అని అంటే పైన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన న్యాయం తీరుస్తాడు, ఆయన న్యాయం తీరుస్తాడు. దావీదు అభివృద్ధి ఏమైనా ఆగిపోయిందా అమ్మా? దావీదు అభివృద్ధి అని ఆగిపోయిందా? సౌలు అంతకంతకో చెప్పండి, అంతకంతకో, మీరు నిరసలిపోకండి అమ్మా, నేను నిరసపోను. సౌలు అంతకంతకో నీరసిల్లేను, దావీదు అంతకంతకో వర్ధిల్లేను. దేవుని స్తోత్రం కలుగునుగా. మనపై అసూయ పడినవాడు అలా ఏడుస్తూనే ఉంటాడు, కానీ మన వారి కీడును ఎప్పుడూ కూడా కోరుకోవద్దు. మన పక్షంగా చెప్పండి, దేవుడు న్యాయము తీర్చు దేవుడండి. నిన్ను చూస్తాడు, నీ శత్రువును కూడా చూస్తాడు. నిన్ను చూస్తాడు, నీవు చేసిన పనిని చూస్తాడు, వారు చేసిన పనిని కూడా చూస్తాడు. ఎవరో నిన్ను రెచ్చగొట్టినంత మాత్రాన శత్రువు పట్ల కూడా పగ తీర్చుకోకూడదు. కొన్నిసార్లు నీకు పెట్టిన హింసను బట్టి చాలా కోపం వచ్చేది నీకు. అవునండి, మొన్నాళ్ళకి వచ్చింది అన్నోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? వచ్చేద్ది. ఇల్లి న్యాయము తీర్చు దేవుడు పైన ఉన్నాడు అన్నాడు. నీకు నాకు మధ్య ఎవరున్నారు? మధ్యలో ఎవరున్నారు? దేవుడు. అంటే ఏమన్నాడు అంటే, ఈ దేవుణ్ణి దాటి నేను రాలేను. నిజంగా రాలేడా? నిజంగా రాలేడా అన్నాడు కదా. చంపే అవకాశం నాకు ఉంది, చంపేయగలను నిన్ను, కానీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన న్యాయము తీర్చు దేవుడు. న్యాయము తీర్చుది నా విషయము. యెహోవా నా విషయమే పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును కానీ నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, మిన్నలిని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియే తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమని నా వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇలా చెప్తా ఉన్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున, చదవండి, ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై, నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేతవి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లారా, మంచితనము వలన కొన్నిసార్లు శత్రువుల చేత కూడా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటాం. దట్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. ఇది ఆత్మఫలం అండి. మీకు మీరే పగ తీర్చుకొనక యెహోవా ఉగ్రతకు చోటేవాడిని. నేను చెప్పాను కదా, నా పరిచర్యలో నన్ను బాధ పెట్టిన వారు ఉన్నారు, మానసికంగా ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారు కదా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి కొరకు ఎప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే వారు ఏం పొందాలి చెప్పండి? మారు మనసు పొందాలి. రక్షణ పొందాడండి. రక్షణ పొందిన వాళ్ళే, బయట వాళ్ళు అయితే ఇంకా రక్షణ. అందుకని రక్షణ పొందినా మరలా ఏమన్నాడు వాళ్ళు? మారు మనసు పొందాలి అనలేదు ఎఫెసు సంఘంతో. నువ్వు మరలా మారు మనసు పొంది, లేకపోతే దీపసమని దీపము తీసేస్తా అన్నాడా లేదా? సో మన బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు, మన అపార్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, మరో గురించి చెడ్డగా ప్రచారం చేసిన వాళ్ళు ఉంటారు. డోంట్ వర్రీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. వాటి గురించి చింతించాల్సిన అవసరమో లేదు. పైన ఎవరున్నారు? అందరూ చూపించండి. భలే చూపిస్తున్నారు, వెరీ గుడ్. పైన దేవుడు ఉన్నాడు. చెప్పండి, పైన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అన్నాడు దావీదు. నీకును నాకు మధ్య న్యాయాధిపతి ఉన్నాడు, నేను మాత్రం నీకు అపకారం చేయను. అది మంచితనం. యేసు ప్రభువును పట్టుకోవడానికి లోకాసువార్త 22:51 యేసు ప్రభువును పట్టుకోవడానికి సైనికులు వచ్చారు, ఆయన బంధించడానికి వచ్చారు. అందులో ఒక శిష్యుడు కోపం ఎక్కువైపోయి
కత్తి తీసి మా బోధకుడిని పట్టుకోవడానికి వస్తారా మీరు అని కత్తి తీసి పేక తెగ నరకబోయాడు. అంతలో అతడు సైనికుడు కదా, యుద్ధంలో ఆరితేరిన వాడై ఉండొచ్చు, యుద్ధాభ్యాసం కలిగిన వాడు కావచ్చు. తప్పించుకున్నాడు. తప్పించుకుంటే ఆ కత్తి పేక మీద కాకుండా చెవి మీద పడింది. ఆ చెవి కింద పడిపోయి రక్తస్రావం చెవి కింద పడింది. ఆవిడ యేసు మనమే అక్కడ ఉంటే ఏమంటాం? మనం అక్కడ ఉంటే మనలో మన మాట, మనం అక్కడ ఉంటే హలో గొప్ప పరిశుద్ధులా మాట్లాడకండి. మనమే మన పరిశుద్ధాంత ఇక్కడ 4 గోడలే. ఓకే చెప్పండి, మనమే అక్కడ ఉంటే ఏమంటాం? పోలు ఒప్పుకున్నారు, మంచి పని అయింది, మా బాస్ని పట్టుకోవడానికి వస్తారా మీరు. ఇంకోడైతే ఏం చేస్తాడంటే చెవి తెగింది కాబట్టి మళ్ళీ ఆ కత్తి తీసుకొని, చెవి కాదు ఏకంగా. అండ్ ప్రభు ఏం చేశాడో తెలుసా? చదవండి అమ్మా. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. అతని చెవి ముట్టి బాగు చేశాను. హల్లెలూయా. ఎవరి చెవి? దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతని చెవి ముట్టి ఇదేంటి? ఏంటి? మంచితనం, మంచితనం. ఇది ఎక్స్ట్రీమ్. శత్రువుల పట్లే ఈ ఉపకార బుద్ధిని చూపించాలని దేవునికి వాక్య సెలవిస్తూ ఉంటే, నీ చుట్టుపక్కల ఉన్నవారు వినండి, వినండి, వినండి. నీ చుట్టుపక్కల ఉన్నవారు నీకు శత్రువులు కాదు కదా. నీ సొంత కుటుంబ సభ్యులు, నీ సొంత బంధువులు, నీ స్నేహితులే, నీ యొక్క తోటి సంఘ సభ్యులే. వారి మేలును కోరుకుంటున్నావా లేదా వారి కీడును కోరుకుంటున్నావా? మంచితనం, మంచితనం. చూడు, ఎవరైనా నడుస్తా వెళుతూ ఒక పెద్ద ఆయన లేకపోతే మిడిల్ ఏజ్డ్ సంబడి అరటిపండు తొక్క మీద కాలేసి దబ్బని పడ్డారు అనుకోండి, ఏం చేస్తారు? మీరైతే ఇలా సీరియస్గా ఉండరు. మామూలు పిల్లలు అయితే ఏం చేస్తారు? నవ్వుతారు, నవ్వరా? భలేడు భలేడు. అవి పిల్లల లక్షణాలు. పెద్దోళ్ళు అయితే ఏం చేస్తారు? అయ్యో పాపం ఆయన పడిపోయారని ఏం చేస్తారు? లేదు. అలాగే సంఘంలో ఎవరైనా బలహీనలు అయిపోతే, నేను అప్పుడు అనుకున్నా నా బెదర్ అలాగే మరి అప్పుడు అనుకుంటే ఎందుకమ్మా చెప్పలేదు? మరి నేను అప్పుడు అనుకున్నా నా బెదర్ అలాగే అయిపోతాడు, ఆ సిస్టర్ అలాగే అయిపోతాడని. అంత అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తారనమాట. అది మంచితనం కాదు. శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ వాళ్ళు బలహీనులైపోతే వారిని చూసి, వారు పడిపోతే చూసి నవ్వడం కాదు అన్నాడు. ధైర్యము చెడిన వారికి ధైర్యం ఇవ్వండి, బలహీనులను బలపరచండి. అదే టైంలో అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి కూడా చెప్పమని. ఇవన్నీ ఉన్నాయి. అంతేగాని వారు పాడైపోవాలని, వారు నాశనం కావాలని కోరుకోకూడదు. ఇది మంచితనం, మంచితనం, మంచితనం. అందరూ చెప్పండి, ఏంటంటే ఇది మంచితనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మంచితనంలో మరొక విషయం గమనిస్తే, అపవిత్రత పట్ల ద్వేషం, అసహ్యత కలిగి ఉండడం. నేను మంచివాడినా కాదా ఎలా తెలుస్తుందంటే, ఎక్కడైనా అవినీతి జరుగుతూ ఉంటే, అపవిత్రత జరుగుతూ ఉంటే, అక్రమం జరుగుతూ ఉంటే నాకు మొదట కోపం రావాలి, నాకు బాధ కలగాలి. అప్పుడు నేను మంచివాడిని దాని అర్థం. ఎంతమందికి అర్థమైంది ఇది? హలో, అర్థమైందా? ఎందుకు? చూడండి, లోతు నీతిమంతుడు, ఆ చుట్టుపక్కల ప్రజలందరూ చెడిపోయిన వారు అంటాడు. లోతు, నీతిమంతుడైన లోతు అనుదినము వారి ప్రవర్తన చూచి మనస్సు నొప్పించుకుంటూ వచ్చాడు. మంచివారికి చెడు జరిగితే సహించలేరు, మంచివారు అన్యాయం జరిగితే సహించలేరు. అలాగే నీళ్ళ మీద పడిపోయి ఏదో చేయాలని కాదు, మన మంచితనము వలన అటువంటి పరిస్థితులు ఉన్న వారిని మనం ఏం చేయగలగాలి? విడిపించగలగాలి. యేసు ప్రభువుకి ఒకరోజు కోపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది కోపం? యేసు బాబు కూడా కోపం వస్తుందా? వచ్చింది. ఎప్పుడు?
దేవాలయంలో వారు అక్కడ రోకలు మారుస్తూ ఉన్నారు, పశువులు తెచ్చి అమ్ముతూ ఉన్నారు, పక్షులు తెచ్చి అమ్ముతూ ఉన్నారు. దేవుని మందిరము వ్యాపారపు టిల్లుగా, దొంగల గుహగా చేశారు. ప్రభు వెళ్ళాడండి అక్కడికి. వెళ్ళి ఆయన కోపం తెచ్చుకొని తాళ్ళతో కొరడాలు చేసి ఆ కొరడాలు చిలిపించి ఆ బల్లలన్నీ తోసేసి వారందరిని బయటికి తరిమేసి అంటాడు, ఇది నా దేవుని, నా తండ్రి ఇల్లు, ఇది నా తండ్రి ఇల్లు, దీన్ని వీరు వ్యాపారపు ఇల్లుగా చేశారు. అంటే జాగ్రత్త గమనించాలి, మంచి వారికి చెడు పట్ల ఏముంటుంది? అసహ్యత ఉంటుంది. నీవు ఇంకా చెడుతనాన్ని అసహించుకొనకపోతే నీలో ఏమి లేనట్లు చెప్పండి. అర్థమవుతుందా? నీలో ఏమి లేనట్లు? మంచితనం లేదు. అన్యాయము జరిగిన వారికి, అదే అన్యాయము జరుగుతూ ఉంటే నీవు వారికి ఏమంటామో సహకరిస్తూ ఉన్నావంటే నీలో మంచితనం లేదు, మంచితనం లేదు. ఇఫ్ యు ఆర్ గుడ్ యూ విల్ కమ్ అగెయిన్స్ట్ ద ఈవిల్. నాకెందుకులే అని నువ్వు అనుకో. మంచితనంలో రెండవ కోణం. సో ఎవరికి కీడు చేయకపోవడమో, రెండవది కీడు జరిగితే దాన్ని చెప్పండి సహించక పోవడంలో మంచితనం అనేది ఉన్నది. ఇది వెలుగు ఫలము కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 చదువుతామో, వెలుగు ఫలం ఏదనగా అని చెప్తూ చదువుతులమ్మా. అక్కడ అంటాడు అది మంచితనముగా మనం చూస్తూ ఉంటాం. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయాళుత్వము, మంచితనం. ఏడవది ఆత్మఫలములో ఏడవది విశ్వాసము. గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనం చదువుతున్నాము. విశ్వాసం అనగా నమ్మకత్వము. చెప్పండి అందరూ. విశ్వాసము మామూలుగా ఫెయిత్ అనేది అంటారు, కానీ మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఫెయిత్ఫుల్నెస్ అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర చూడొచ్చు. ఫెయిత్ఫుల్నెస్ అనగా నమ్మకత్వం, విశ్వసనీయత. వినండి. చాలామందికి దీని గ్రీకులో ప్రిస్టిస్ అనే మాట ఉపయోగించబడింది. ఫెయిత్ఫుల్నెస్ అంటాం, నమ్మకత్వం అంటాం. జాగ్రత్త వినండి. చాలామందికి ఫెయిత్ ఉంటుంది కానీ ఫెయిత్ఫుల్నెస్ ఉండదు. చాలామందికి నమ్మకం ఉంటుంది కానీ నమ్మకత్వం ఉండదు. ఆత్మఫలము చెప్పండి. ఇప్పుడు ఆత్మఫలము జస్ట్ నమ్మకము కాదు, నమ్మకత్వం, విశ్వసనీయత. మరొకలా చెప్పాలంటే నమ్మకముగా ఉండడం. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం 5వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి, అలాగే నాయకుడైన సేవకుడైన మోషే గురించి చెప్పబడిన మాట మనం అక్కడ చూస్తాం. దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. 5వ వచనం ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మోషే ఎవరు? పరిచారకుడు. చెప్పండి. మోషే ఎవరు? పరిచారకుడు, సేవకుడు, దేవుని దాసుడు. మరి యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. మీకు అర్థమవుతుందా? మోషే పరిచారకుడు కాబట్టి నమ్మకంగా ఉన్నాడు అని మనం అనుకోవచ్చు కదా. మీకు అర్థమవుతుందో? పోనీ దాసుడు గారు పనివాడు అనుకోదు మన భాషలో, దేవుని పని చేసేవాడు దాసుడు. ఆయన నమ్మకంగా ఉన్నాడంటే అది వేరే సంగతి. కానీ యేసుక్రీస్తు చెప్పండి కుమారుడై ఉండి కూడా తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు? నమ్మకం. అంటే కుమారునికి స్వేచ్ఛ ఉంది, ఏదైనా చేయగలడు కుమారుడు. తనకి ఇష్టం వచ్చినట్లు చేయగలడు, ఇష్టం వచ్చినట్లు ఉండగలడు. అయినా చెప్పండి తండ్రి అయిన దేవుని విషయంలో నమ్మకముగా ఉన్నాడు. అంటే ఇది ఎవరి లక్షణమో? క్రీస్తు యొక్క లక్షణం. దేవుని స్తోత్రం. 17వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్త.
17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఎవరిచ్చారు పని? తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకి ఒక పని అప్పగించాడు. ఆ పని ఎలా చేశాడంట? అమ్మ, యేసుప్రభు ఎలా చేశాడు? సంపూర్ణంగా, మరొక చెప్పాలంటే నమ్మకముగా అప్పగించిన పని చేశాడు. మత్తయి సోదరి 6వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. అతడు దుఃఖమగునట్టు, యేసు ప్రభు వారు దుఃఖపడినట్టు దుఃఖముఖిగా ఆయనంటూ దుఃఖాక్రాంతుడొగుటకును చింతాక్రాంతుడొగుటకును మొదలుపెట్టెను. ఆయన చెమట రక్త బిందువుల వల్ల అయిపోయింది. చాలా ఆయన తీవ్రమైన ఒత్తిడిలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ టైంలో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, చదవండి మరి 26వ అధ్యాయం. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. చెప్పండి, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. He had a chance to escape from the cross. సిలువ నుండి యేసు ప్రభు తప్పించుకోగలడా లేదా? మన దగ్గర తప్పించుకోగలడా లేడా? He can. ఆయన తప్పించుకోగలడు. సిలువ నుండి ఆయన పారిపోగలడు. కానీ తండ్రి అప్పగించాడు పని. దానికి స్తోత్రం. తండ్రి అప్పగించాడు. ఏం అప్పగించాడు? ఇదిగో ఈ ప్రజలందరి పాపముల కొరకు నీవు రక్తము చిందించాలి, నీవు ప్రాయశ్చిత్తము చేయాలి, నీవు బలి అయిపోవాలి. అందుకే నిన్ను భూమి మీదకి నేను పంపిస్తున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటాడు, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. మరొకలా చెప్పాలంటే యేసుక్రీస్తు వారికి నలుగగొట్టబడుటకు ఆయనకు కూడా ఇష్టమైంది. నమ్మకత్వం. అప్పగించిన పని నమ్మకంగా చేయడం. అందుకంటాడు, ప్రభువా నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చి నీకు భూమి మీద నిన్ను ఏం చేశాను? మహిమపరిచాను. ఇది ఫెయిత్ఫుల్నెస్, ఇది నమ్మకత్వం. మోషే కూడా నమ్మకముగా దేవుని ఇంటిలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. అబ్రహాము గురించి కూడా చెప్పబడిన మాట, అబ్రహాము నమ్మకముగా ఉన్నాడు. చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7-8 వచనాలు. ఇదే నెహెమ్యా గ్రంథంలో అబ్రహాం గురించి రాయబడినట్టు అనుకోకండి, చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7-8 వచనాలు. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని ఊరను స్థలము నుండి యువతలకు రప్పించి అతనికి అబ్రహామని పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు. చూడండి. అబ్రహాము అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, యెబూసీయులు, గిర్గాసీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన. అబ్రహాములు ఏం చూశాడు దేవుడు? అబ్రహాము దేశములు అనేక మంది ఉన్నా అబ్రహాములో దేవుడు ఏం చూశాడు? నమ్మకత్వాన్ని చూశాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ముందు నీలో నమ్మకత్వాన్ని చూస్తాడు. గత శుక్రవారం చెప్పాను, దావీదుని ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించడానికి కారణం ఏంటో తెలుసా? దావీదులో ఉన్న నమ్మకత్వం. ఏంటి నమ్మకత్వం? ఏ విషయంలో నమ్మకత్వం? చెప్పండి, ఏ విషయంలో నమ్మకత్వం? గొర్రెల విషయంలో నమ్మకంగా ఉన్నాడు. తండ్రి చేత అప్పగించబడ్డాయి గొర్రెలు. బాబు ఈ గొర్రెలు కాసుకో అన్నాడా లేదా? అందరు ఎక్కడ ఉన్నారు? గొర్రెల దగ్గరికి వెళ్ళారా? ఓకే. ఈ గొర్రెలు కాసుకో అని అన్నాడు. సింహం వచ్చింది. సింహము నోట ఆ గొర్రెను ఖర్చుకొని చంపేయడానికి సిద్ధంగా ఉన్నది. దావీదేమనుకున్నాడు? పోతే పోయిన ఒక గొర్రె కదా అనుకున్నాడా? అమ్మో, అనుకోలేదు.
ఆ సింహపు నోట నుండి చెప్పండి ఆ గొర్రెను రక్షించాడు. ఈ సీన్ అంతా ఎవరు చూస్తున్నారు? అది సంగతి. గుడ్, మీరు బాగా వింటున్నారు. ఈ సంఘటన అంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఏం చూశాడు? అతనిలో ఉన్న ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వం చూశాడు. గొర్రెల విషయంలో ఇతడు ఎంత నమ్మకంగా ఉన్నాడంటే నా ప్రజలను రాజుగా ఏలడానికి సరిపోయినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గొర్రెల కాపరి పోస్ట్ మాన్పించేసి తన ప్రజలకు రాజుగా నియమించాడు. అందుకే దావీదు మహారాజు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు సంతానంలో నుండి వచ్చాడు. నమ్మకస్తుడు. దేవుడు మనకిచ్చిన వాటిలో, మనము కలిగి ఉన్న వాటిలో నమ్మకంగా ఉండాలని దేవుడు చూస్తున్నాడండి. మనందరికీ దేవుని మీద నమ్మకం ఉంటే సరిపోదు, నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం ఉండాలి. అందుకంటాడు సామెతల గ్రంథంలో నమ్మకముగా ఉండేవారు. చదువుదాం ఒకసారి సామెతల గ్రంథం 28 అధ్యాయం 20 వచనం. త్వరగా చదవండమ్మా. 28:20 సామెతల గ్రంథం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. ఎవరికండి? ఎవరికండి? ఎవరికి? నమ్మకమైన వారికి, నమ్మకముగా ఉండువారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అబ్రహాము నమ్మకస్తుడు కదా, నమ్మకస్తుడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దావీదు నమ్మకస్తుడిగా గొర్రెల విషయంలో నమ్మకంగా కాచాడు. దేవుడు ఏకంగా తన రాజ్యాన్ని అప్పగించాడు. యోసేపు అప్పగించబడిన ఆ పోతిఫర్ ఇంటి విషయంలో ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ నమ్మకత్వం బట్టి దేవుడు ఏకంగా ఫరో తర్వాత నాయకునిగా చేసేసాడు. ఎవరిని? యోసేపుని. కొన్నిసార్లు ప్రియులారా, మనను దేవుడు హెచ్చించడానికి ముందు మనలో నమ్మకత్వాన్ని ఆయన చూస్తాడు. నమ్మకత్వం అన్ని విషయాల్లో ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మత్తయి 25 అధ్యాయం 23 వచనంలో, 25 అధ్యాయంలో ఈ మాట చెబుతూ ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. ఒకడు 5 తలాంతులు ఇచ్చిన వాడు 10 తలాంతులు చేశాడు. చేశాడా లేదా? 2 ఇచ్చినవాడు 4 చేశాడు. 1 ఇచ్చినవాడు తెలివితేటలు ఎక్కువైపోయాడు కదా. తెలివితేటలు ఎక్కువైపోయి చక్కగా ఆ ఒక్కడు తీసుకెళ్ళి కప్పెట్టాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? నువ్వు విత్తన చోట కోయివాడువును. వద్దురా, నీ ఫిలాసఫీ కాదు, నేను ఏం చెప్పానో నువ్వేం చేసావు. ఓకే. ఈ ఇద్దరిని గురించి ఏమంటాడంటే ముఖ్యంగా 25వ అధ్యాయము చదవండమ్మా. 23వ వచనం. భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. బిఫోర్ గాడ్ బ్లెస్సెస్ us, దేవుడు మనల్ని దీవించడానికి ముందు మనలో చెప్పండి నమ్మకత్వాన్ని చూస్తాడు. ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. అంచేత నీవు 10 పట్టణముల మీద నీకు అధికారిగా నేను నియమిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనకు కొంచెమే ఇచ్చి మన నమ్మకత్వాన్ని పరిశీలిస్తాడు. ఒకవేళ నువ్వు చేస్తుంది చిన్న జాబే కావచ్చు, చిన్న ఉద్యోగమే కావచ్చు, చిన్న వ్యాపారమే కావచ్చు, కొంచెమే కావచ్చు. ఆ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటే ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వ అని చెప్పిన అబ్రహాము, దావీదు, యోసేపు వారు నమ్మకంగా ఉండి వారు దీవెనలు పొందుకున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మనందరము కూడా గృహ నిర్వాహకులము అనే మాట అక్కడ చూస్తాం. వి ఆర్ ద స్టీవర్డ్స్. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యకము. గృహ నిర్వాహకులు. యోసేపు ఎవరు? గృహ అనగా గృహాన్ని నమ్మకంగా నిర్వహించాలి. అలాగే దేవుడు మనందరినీ కూడా గృహ నిర్వాహకులుగా ఉంచాడు. మేనేజర్స్ అంటాం. వీ హ్యావ్ టు మేనేజ్. మనం సరిగా నిర్వహించాలి.
అందులో గమనిస్తే దేవుడిచ్చిన సమయం విషయంలో నమ్మకముగా ఉండాలి, దేవుడిచ్చిన ధనము విషయంలో నమ్మకముగా ఉండాలి, దేవుడిచ్చిన తలాంతుల విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి, దేవుడిచ్చిన పని విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి, దేవుడిచ్చిన కుటుంబం విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. స్టివర్డ్షిప్ అంటే దేవుని చేత మనకేదైతే ఇవ్వబడ్డాయో వాటిని చక్కగా నిర్వహించాలి, నమ్మకత్వాన్ని చూపాలి. ఉదాహరణకి దేవుడు మనకు సమయం ఇచ్చాడు, 24 hours ఇచ్చాడు, ఇచ్చాడా లేదా? ఉదాహరణకి. అలాగే వారం 7 రోజులు ఇచ్చాడు, నెలకు 30 రోజులు ఇచ్చాడు, సంవత్సరానికి 365 సంవత్సరాలు మరో 365 రోజులు ఇచ్చాడు. ఈ సమయం అంతటిని, రోజులన్నింటినీ మనం బేరీజు వేసుకుంటే హౌ వి ఆర్ మేనేజింగ్ అవర్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15-16 వచనాలు చూడండి. 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక ఏం చేయాలండి? ఏం చేయాలి? సమయము సద్వినియోగము చేయుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకో. అంటే సమయాన్ని దుర్వినియోగం చేసేవారిని ఏమంటున్నాడు అక్కడ? చెప్పండి, గట్టిగా చెప్పండి. అజ్ఞానులు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానులు. చూడండి, అంతెందుకు సింపుల్గా మీ అందరికి అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. ఈరోజు మనం దేవుని సన్నిధిలో 3 గంటల ఆరాధన అనుకోండి. 3 గంటలు కంప్లీట్గా సద్వినియోగం చేసుకునే వారు జ్ఞానులు అంతే. అవునా కాదు? ఎందుకు? దేవుడిచ్చిన సమయాన్ని సంపూర్ణంగా నేను ఎక్కడ గడుపుతున్నాను? దేవుని సన్నిధిలో. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఇనఫ్ టైం ఫర్ ద లార్డ్, మనం అజ్ఞానులమే. చూడండి, దేవుడిచ్చిన సమయంలో సంపూర్ణంగా ఒక 3 గంటలు దేవుని ఆరాధించడానికి కంప్లీట్గా మాకు ఉన్న వారందరూ ఒకసారి చూసుకోండి, ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉంటున్నామా? నేను స్తోత్రం చెప్పండి. అవునా కాదా? కొంతమంది అరగంటే ఉంటున్నారు, అంటే 12కి వచ్చి 12:30కి మళ్ళీ మాటి టైం మళ్ళీ నాకు చూపిస్తారు. నాకు చూపించకండి, నాకు దగ్గర పెద్ద వాచ్ ఉంది. కొంతమంది గంటే 11:30కి వచ్చి 12:30, కొంతమంది 11కి వచ్చి 12:30, కొంతమంది 10:30కి వచ్చి 12:30. మరి అందించరు, నాకు తెలిసిపోయింది మీరు అందించరు. దేవుడు సమయం ఇస్తేనే భూమి మీద ఉన్నాం. మన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతే ఎందుకండి? రోజుకి 8 గంటలు ఆఫీసులో, స్కూల్లో ఉంటామే, అలాగా వారంలో 6 రోజులు, 6 ఇంటూ చెప్పండి, 6 ఇంటూ మీరు అందించడం నాకు తెలిసిపోయింది, నేనే చెప్పుకోండి. 6 ఇంటూ 8 48 గంటలు మన కొరకు ఉపయోగించుకోవాలి. ఉద్యోగం ఎవరి కోసం? మన కోసం. కానీ దేవుని కోసం కనీసం ఒక 3 గంటలు ఇవ్వలేకపోతే మనం ఏం చేస్తున్నట్లు? వీఆర్ నాట్ మేనేజింగ్ అవర్ టైం. మన సమయాల్లో విషయంలో మనం నమ్మకత్వంగా లేము. చాలా టైం పాస్ చేయడం కాదు, అన్ని జనులు చేస్తారు టైం పాస్, కానీ మనం టైం పాస్ చేయడం కాదు, సమయాన్ని చెప్పండి సద్వినియోగం చేసుకోవడం, ఆయనకి ఇవ్వాల్సిన టైం ఆయనకి ఇవ్వడం. అలాగే ధనము విషయంలో నమ్మకముగా ఉండడం, ధనం విషయంలో నమ్మకంగా ఉండడం. దేవునికి ఇవ్వవలసిన ధనము, దేవునికి ఇవ్వవలసిన భాగము దేవునికి ఇవ్వడం కదా. అందుకే మత్తయి 22:21 వచనంలో మనం చదువుతూ ఉంటాము, యేసు ప్రభువు అన్నాడు, దేవునిది దేవునికి ఇవ్వండి, కైసరుది కైసరుకి ఇవ్వండి. దేవునిది ఏంటి? దేవునికి చెందాల్సిన ఆ 10వ వంతు, ఆ 10వ భాగము, అది దేవునిది దేవునికి ఇవ్వండి, కైసరిది కైసరికి ఇవ్వండి. అనగా ప్రభుత్వానికి చెల్లించాల్సింది ప్రభుత్వానికి చెల్లించండి. ధనము విషయంలో నమ్మకంగా ఉన్నామా? దేవునికి ఇవ్వాల్సిన 10వ వంతు ఎవరు చేతులు పైకెత్తొద్దు. ఒకరు ఇదే ప్రశ్నని అడిగారు అనుకోండి,
ఎంతమంది దేవునికి ఇవ్వాల్సిన దానిలో నమ్మకంగా ఉన్నారు అని అడిగాను అనుకోండి, ఎంతమంది చేతుల మీదకి వెళ్తాయి? వద్దు కదా. ఇంకా ఇది దేవుడు ఇచ్చిన విధి. ఇంకా చెప్పాలంటే అది ఆజ్ఞగా రాకముందే అబ్రహాము దేవునికి 10వ వంతు ఇవ్వడము ప్రారంభించాడు. అప్పుడు ఇంకా ఆజ్ఞ రాలేదు. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 18 చాలామంది అడుగుతారు, దశమభాగం ఎందుకు ఇవ్వాలండి అని అంటారు. నేనేమంటానంటే అది కృతజ్ఞత లేనివారు అడిగే ప్రశ్న. కృతజ్ఞత లేనివారు అడిగే ప్రశ్న. దేవుడు ఆరోగ్యం ఇస్తేనే ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నాం, దేవుడు ఆరోగ్యం ఇస్తేనే వ్యాపారం చేసుకుంటున్నాం, దేవుడు ఆరోగ్యం ఇస్తేనే ఏదో పనులు చేసుకుంటున్నాం. అటువంటిది దేవునికి ఇవ్వడం అనేది కృతజ్ఞత. చూడండి 14వ అధ్యాయం 18 వచనాలు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొచ్చాడు. సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఆ మెల్కీసెదెకు అనే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. చదవమా. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అనగా అబ్రహాము అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. అప్పటికి ఇంకా ఆజ్ఞ, చెప్పండి అది ఎక్కడ ఉన్నారా? అప్పటికి ఇంకా ఆజ్ఞ రాలేదు. ఇంకా మోషే అప్పటికి రాలేదు, మోషే ద్వారా ధర్మశాస్త్రము రాలేదు, ఇంకా ఆజ్ఞ రాలేదు. కానీ దశమ భాగము ఇవ్వాలనే ఆజ్ఞ లేనప్పుడే అబ్రహాము, చెప్పండి, అన్నిటిలో ఆ యాజకునికి ఏమిచ్చాడు? 10వ వంతు. ఇదేంటి చెప్పండి, ఇదేంటి? కృతజ్ఞత. దేవుడు నాకు విజయం ఇచ్చాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను హెచ్చించాడు, ఆయనకి ఏమిచ్చిన రుణం తీర్చుకోగలనని అతను ప్రారంభించాడు. 10వ వంతు దేవునికి ఇవ్వడు. అందుకే నెహెమీయా చదివాము, అతడు నమ్మకస్తునిగా ఉన్నాడు. దీని స్తోత్రం కలుగునుగా. తర్వాత యాకోబు గురించి మనం ఆలోచన చేస్తే, యాకోబు 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు యాసావు చేత తరమబడే పరిస్థితి. అప్పుడు అక్కడ ఇస్సాకు చేత, రెబ్కమ్మ చేత అతను ప్రేరేపించబడి తన మామ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మార్గ మధ్యములో అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక నిచ్చెన కనబడుతుంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి ఎక్కి దిగుతూ ఉన్నారు. అప్పుడు ఆ నిద్ర మేలుకొని అన్నాడు, ఇది దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది, ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని చెబుతూ అతను చెప్పిన మాటలు చూడండి. 28వ అధ్యాయం 20వ వచనం. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా, చూడండి అతను అన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను, చూడండి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి, చూడండి, ఈ స్తంభముగా నిలిచిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో, చూడండి, మీరు నాకిచ్చు మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని. ఏంటండి ఆ మొక్కుదులే కూడదమ్మా, చివరి మొక్క మొక్కుకొనేను. అబ్రహాము, చెప్పండి, అబ్రహాము కృతజ్ఞతతో ఇచ్చాడు. యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు. తర్వాత మోషే కాలం వచ్చేటప్పటికి దేవుడు ఏకంగా ఇశ్రాయేలులకు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. లేవీకాండము 27వ అధ్యాయము 30వ వచనము, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనం. భూధాన్యముల్లోనేమి వృక్ష ఫలముల్లోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఎవరైనా అడుగుతున్నారా దేవునికి ఎందుకు ఇవ్వాలని దశమ భాగం? దేవుని ఆజ్ఞ, కృతజ్ఞత, చెప్పండి, మొక్కుబడి, చివరికి అది దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరు అడుగుతారంటే
ఎందుకు ఇవ్వాలని ఎవరు అడుగుతారంటే ఇవ్వడానికి ఇష్టం లేక. అయ్యో బాబోయ్, దేవునికి ఇచ్చేయడమే. మలాకి గ్రంథం 3:10 మలాకి గ్రంథం ఆహారం ఉండునట్లు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు 10వ భాగమంతయు. మీరు నా అమ్మ 10వ భాగం అంతా ఉందా? కొంత 10వ భాగమంతయు లేదా మొక్కలా 10వ భాగమంతా 10వ భాగమంతా అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన దీని చేసి నన్ను పరీక్షించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలని దీవెనలను నేను కుమ్మరిస్తాను. దీని స్తోత్రం కలుగును గాక. కింద వచనంలో అంటాడు, మీ ఆహారము తినివేసే పంటను నేను గద్దేస్తాను. చాలామంది దేవునికి ఇవ్వరు కానీ చాలా వాటికి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటారు. దేవునికి ఎవరు? డాక్టర్ గారికి మాత్రం ముందే చెప్పేసి పాస్టర్ గారు కాదు, డాక్టర్ గారండి ఎంత ఖర్చు అయినా పర్లేదండి, మై హోనా అంటే నేను చూసుకుంటా. కానీ దేవునికి ఇవ్వడానికి మాత్రం చెప్పండి అంత ఇష్టం. నేను అంటాను, కృతజ్ఞత లేని వారు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, రోజు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నావు చక్కగా. యాకోబు అదే మొక్కుకున్నాడు, ప్రభువా నా మార్గం అంతట్లో నువ్వు తోడుగా ఉండి మరలా నా తండ్రి ఇంటికి సురక్షితంగా తీసుకెళ్తే నేను నీకు ఆ మొక్కుబడి చేసుకున్నాడు. ఆరోగ్యం ఈరోజు నీకుంది, ఉద్యోగం చేసుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, అందులో 10వ వంతు. కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి 10వ భాగం లేదండి. అమ్మయ్య గుడ్ న్యూస్ అనుకుంటున్నారా? కాదు. మత్తయి సువార్త 23:23 చాలామంది అంటారు పాత నిబంధన కదండి, కొత్త నిబంధనలో లేదు కాదండి, ఎగ్గొట్టే స్తోత్రం. అందుకే ఒక పిల్లవాడిని అడిగారు, ఎరా ఏడుస్తున్నావంటే ఆడు అన్నాడంటే, వెంటనే స్కూల్కి వెళ్ళి ముందు ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే అడిగారు, ఎరా ఏడుస్తున్నావంటే ఆడు అన్నాడంటే ఎగ్గొట్టే స్తోత్రం అన్నాడు. ఏమన్నాడు? ఎగ్గొట్టే స్తోత్రం. 8:30కి ఏడిపోవచ్చు, 9 గంటలకు ఆపేయడమే, స్కూల్ ఎగ్గొట్టేవచ్చు. అంచేత కొంతమంది అంటారు పాత నిబంధన కదండి ఇది, కొత్త నిబంధనలో లేదు కదండి. లేదా కొత్త నిబంధనలో ఎవరు చెప్పారు? చదవండి అమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు చూడండి, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైనవైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని మానిమన్నాడు యేసు ప్రభు. హలో, అందరు ఎక్కడ ఉన్నారా? మానిమన్నాడా? వాటిని మానక వీటిని చేయండి అన్నాడు. అయితే కొత్త నిబంధన ప్రకారము 10వ వంతు కాదు, నో లిమిట్. దీని స్తోత్రం చెప్పండి. అందుకే ఒక ఆయన స్టాన్లీ అనే దైవజనుడు అంటాడు, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దే మస్ట్ గ్రో ఫ్రమ్ టైత్ టు టోటల్ అన్నాడు. దీనికి స్తోత్రం. అంటే 10వ వంతుతో సరిపెట్టుకొనక దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునేంత వరకు ఒక క్రైస్తవుడు రావాలంట. దీని స్తోత్రం. అపోస్తలులు, మిషనరీలు, దేవుని సేవ చేసేవారు 10వ వంతు కాదండి. మనం 10వ వంతు లెక్కలేసుకుంటున్నాం, అమ్మో కాదండి. వారు తమ ప్రాణాలని దేవునికి అప్పగించుకున్నారు. దీని స్తోత్రం కలుగును గాక. 10వ వంతు ఒక భాగం, కానీ జీవితం అనే వారు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారు. స్టెఫను మరణించాడు, హతసాక్షి అయిపోయాడు ప్రభువుకి. మనం ఇంకా దశంభావంతో లెక్కలు వేసుకుంటున్నాం, ఎంత ఇవ్వాలి. కొంతమంది కరెక్ట్గా 5,100 రూపాయల మళ్ళా 50 పైసలు, అంత కరెక్ట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఏం చేస్తున్నాం? ఇంకా మనం చెప్పండి ఏం చేస్తున్నాం? ఇంకా లెక్కలు వేసుకుంటున్నాం. దేవుడు లెక్కేసుకోవట్లేదు. దేవుడు అక్కడ ఏమన్నాడమ్మా? ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలని దీవెనలో ఏం చేస్తానన్నాడు? కొమ్మరిస్తానన్నాడు. మనం ఇస్తే దేవుడు కొమ్మరిస్తానన్నాడు. ఇది బైబిల్లో లేని మాట కాదు, బైబిల్లో ఉన్న మాటే.
ఇది అన్యులకు అర్థం కాదు. అందుకే వారు ఏదేదో చెప్తా ఉంటారు. మీ సంఘంలో దశమభాగం అడుగుతారట కదా, పాస్టర్ గారు అడుగుతారు. పాస్టర్ గారు అడగటం లేదండి, ఏ పాస్టర్ గారు అడగరు. వారు దేవుని మాట చెప్తారు అంతే. చెప్పాలంటే అది దేవుడు యాజకుల కొరకు అది నియమించాడు, యాజకుల కొరకు నియమించాడు. అది మనం తప్పనిసరిగా పాటించాల్సింది. ఇంకా చెప్పాలంటే దశమభాగం లెక్కలు మానేయాలిక. దశమ భాగము కంటే చెప్పండి ఎక్కువ ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు ఇవ్వడానికి ఆయన విసుక్కోవట్లేదు మనకి, మనం ఇవ్వడానికి ఏం చేస్తున్నాం? అందుకే కొరింథీ రాసిన పత్రికలో అంటాడు, మీరు సనుగు కొనకయో విసుగు కొనకయో బలవంతముగా కాకయో మీరు ఉత్సాహంగా మీరు దేవునికి ఇచ్చినప్పుడు మీ చేతిని ఆయన చూడడం, మీ ముఖాన్ని చూస్తాడు, మీ హృదయాన్ని చూస్తాడు. మీ ముఖాన్ని చూస్తాడు. చాలా ఏటో 10 వంతు వాళ్ళంతా 10 వంతు ఇచ్చేయాలంట అని అన్నారు అనుకోండి, ఆ దేవుని రాదు. కయ్యను కూడా ఇచ్చాడు, హేబెలు కూడా ఇచ్చాడు. హేబెలు మనస్ఫూర్తిగా, నేను అంటాను పిల్లారా, దేవునికి మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోతే చెప్పండి ఇవ్వడం మానేయడమే బెస్ట్. మనస్ఫూర్తిగా కొంచెమైనా దేవునికి మనం ఇవ్వగలిగినప్పుడు అది ఏం చేస్తున్నామంటే కృతజ్ఞత. హల్లెలూయా. ప్రభు ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే కేవలము నీ కృప. దేవునితో బేరం ఆడొద్దండి, దేవునితో లెక్కలు కట్టుకోవద్దండి, దేవునితో మనం ఏమంటాం బేరసారాలు వద్దు. ప్రభు నీకెంత నాకెంత నీకు అంత కాదు. ప్రభా ఐ గివ్ మై హోల్ లైఫ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభా నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను. అబ్రహాము నమ్మకస్తుడు. అబ్రహాము తన ఒక్కగానొక్క వాగ్దాన పుత్రుడు అయిన ఇస్సాకునివ్వడానికి వెనుదీశాడా? వెనుదేలే. అదండి క్రైస్తవ జీవితం. ప్రభా నా దశమభాగం కాదు, నువ్వేదేమన్నా నేను సిద్ధంగా ఉన్నాను. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వేదేమన్నా, నా కొడుకుని ఇచ్చేయమంటావా నీ సేవకి, నా కుమార్తెని ఇచ్చేయమంటావా నీ సేవకి, లేకపోతే నేను కట్టుకొని ఇల్లమ్మంటావా నీ కొరకు, నా ఆస్తిని ఇచ్చేయమంటావా, వాట్ ఎవర్ యూ వాంట్. ఈరోజు ఇక్కడ నిల్చున్న మేము సేవకులము, మా జీవితాన్ని మా ప్రాణాన్ని ఇవ్వడానికి మేము సిద్ధపడి ఈరోజు మీ ఎదుట నిల్చున్నాం. వీఆర్ నాట్ జస్ట్ గివింగ్ అవర్ టైత్. మేము దశమభాగం ఇచ్చేవాళ్ళం కాదు. మేము అంటే దశమభాగం ఇచ్చేసా కాదు. వి గేవ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని ప్రభువుకి మేము పణంగా పెట్టాం. ప్రభు కొరకు బ్రతుకుతున్నాం, ప్రభువు కొరకు జీవిస్తున్నాం, ప్రభువు కొరకు సమయాన్ని ఖర్చు పెడుతున్నాం, ప్రభువు కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమే. ప్రియులారా, ద మెచ్యూరిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుని యొక్క పరిణితి ఏంటంటే దేవునితో బేరం ఆడడం కాదు, దేవునికి ఏదైనా ఇవ్వడానికి, చివరికి చెప్పండి మన జీవితం ఇవ్వడానికి కూడా మనము సిద్ధపడాలి. సమయం విషయంలో నమ్మకత్వం, ధనము విషయంలో నమ్మకత్వం. అలాగే దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులని నమ్మకంగా ఉపయోగించాలి. అది పాడే తలాంతో లేదా మరొక వారం వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ తలాంతుల విషయంలో నమ్మకంగా ఉండాలి. అలాగే దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం విషయంలో నమ్మకత్వం. ఒక భర్తగా నువ్వు నమ్మకంగా ఉండాలి. భార్య విషయంలో, బిడ్డల విషయంలో నమ్మకంగా నీవు ఆ కుటుంబాన్ని చూసుకోవాలి. కొంతమంది భర్తలు ఉంటారు, భార్య పిల్లలు పట్టించుకోరు. అది నమ్మకత్వం కాదు. అలాగే భార్యగా నీ భర్త విషయంలో నమ్మకంగా ఉండాలి. అలాగే బిడ్డలుగా మీకు ఇవ్వబడిన ఆ విధులు అంటాడు, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము. తల్లిదండ్రులను అవమానించే పని చేయకూడదు. తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని ఘనముగా ఎంచాలి. అలాగే తల్లిదండ్రులైన వారు, ముఖ్యంగా తండ్రుల గురించి అంటాడు, తండ్రులారా మీ పిల్లలను ప్రభు శిక్షలోను బోధలోను ఇదేంటి చెప్పండి, ఏంటి? నమ్మకత్వం. హల్లెలూయా. కుటుంబ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. మలాకి గ్రంథం 2:14-15 అంటాడు, నీవు యవన కాలమున నువ్వు పెండ్లి చేసుకుని నీ భార్య విషయంలో నీ విశ్వాసఘాతకుడిగా నీవు ఉండొద్దు.
నీవు పెళ్లి చేసుకుని నీ భర్త, నీ పెళ్లి చేసుకుని నీ భార్య విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీ బిడ్డల విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. చాలామంది పిల్లలను వారు గాలికి వదిలేస్తారు. నేను చాలాసార్లు చెప్తాను, కొంతమంది తండ్రులకి పిల్లలు ఎంత చదువుతున్నారో కూడా తెలియదు కదా. ఒకసారి వెళ్తాను ఇంటికి వెళ్ళి, అమ్మ మీ అబ్బాయి ఎంతమ్మంటే వాడిని అడుగుతా, అబ్బాయి ఆవిడకి తెలుస్తుంది ఇతనికి, మీ అబ్బాయి ఎంత చదువుతున్నాడంటే, మన అబ్బాయి ఎంత చదువుతున్నాడు 6 ఇంకా 6 చదువుతున్నాడా తెలియదు అనమాట. 6లోనే ఉన్నాడో 7కి వచ్చాడో 7 పోయిందో. బాధ్యత లేదు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాడు, 3-4 సబ్జెక్టులు పోతాయి, కానీ మనోడికి తెలియదు. మరి మొన్నే కదా ఎగ్జామ్ ఫీజు కట్టాడు, మళ్ళీ కడతాను, మళ్ళీ తెలియదు. అది బిడ్డలను కనడం కాదండి, ఆ బిడ్డలను దేవునిలో ఏం చేయాలి? పెంచాలి. నమ్మకత్వం. ఈ మస్ట్ బి గుడ్ స్టీవర్డ్స్. ఇదేంటి? ఆత్మఫలం. మరలా చెప్తున్నాను, సంఘములలో వరములకేమీ కొదువు లేదండి, కానీ దేవుడు మన నుంచి ఫలాన్ని ఆశిస్తున్నాడు. 3 విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. 1 దయాళుత్వం, కైండ్నెస్, మెర్సీ, జాలి, కనికరం. 2వది మంచితనం. 3వది విశ్వాస్యత, అనగా నమ్మకత్వం. దేవుడు మనకేం అప్పగించాడు? నీకేమైనా సంఘంలో పరిచర్య అప్పగిస్తే, మందిరంలో పరిచర్య అప్పగిస్తే, చివరికి మందిరం ఊడ్చే పని అప్పగించిన నమ్మకంగా చేయాలి. కొంతమంది ఎలా ఏంటది ఏంటండి ఇది? ఏదో ఫైట్ ఉంటుంది కదా, కొంతమంది తొడమంటే ఎలాగ తుడుచుకుని తెలుసు, అమ్మగారండి అయిపోయిందండి, వాళ్ళు అమ్మ అలాగే ఎంత బేగా అయిపోయిందమ్మా. నమ్మకత్వం. దేవుడు చూస్తాడు ఎవ్రీథింగ్. దేవుడు అప్పగించిన సేవ నమ్మకంగా. నేను దేవునికి భయపడాలి. ప్రభువా, ఇదిగో ఈ గొర్రెలను నీవు నాకు అప్పగించావు. వారు నన్ను చేయి జాడించుకుని చెప్పండి, బాబోయ్ మీ బోధలు మేము తట్టుకోలేకపోతున్నాం, అలాగ ఉండలేకపోతున్నాం, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం, మంచిగా ఉండలేకపోతున్నాం, మేము తట్టుకోలేమని వెళ్ళిపోతే తప్ప నేను మాత్రం ఎవరిని చెప్పండి. కొంతమంది పాస్టర్ గారు వాళ్ళు కొంచెం గట్టిగా పట్టుకున్నాను. వాళ్ళు బాబు నేను గట్టిగా పట్టుకున్నా, వాళ్ళు నన్ను పట్టుకోకపోతే నేనేం చేస్తాను, ఇంకెంతగానో ఇంకా గట్టిగా పట్టుకుని చచ్చిపోతారు వాళ్ళు. కొంతమంది నాకు సలహాలు ఇస్తారు, పాస్టర్ గారిని కొంచెం వాళ్ళని వదిలిపెట్టకండి. నేను వదిలిపెట్టినమ్మా ఎవరిని? దేవుడు మీకు అప్పగించాడు, మీరే నన్ను చెప్పండి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప. చెప్పండి, పాస్టర్ గారు మాత్రం ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే నేను నమ్మకంగా ఉండాలి. దేవుడు స్తోత్రం కలుగునుగా. కొన్ని సంవత్సరాలు భరించాను కొంతమందిని, కొన్ని సంవత్సరాలు. దే లెఫ్ట్ మీ, ఐ డిడ్ నాట్ లీవ్ దెమ్. వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంతే. దేవునికి లెక్క అప్పగించగలను. ప్రభా, ఎంత హింస పెట్టినా నేను వాళ్ళు భరించాను, వారిని చూసుకున్నాను, వారి మేలును కోరాను, వారి కోసం ప్రార్థన చేశాను, అయినా వారు విడిచిపెట్టారు. ప్రభా, వాళ్ళ విషయం నువ్వే చూసుకో. ఎందుకంటే దేవుడు అప్పగించిన గొర్రెల విషయంలో సేవకుడు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అలాగే మందిరంలోకి ఏదైనా పని అప్పగిస్తే దేవుడు నమ్మకం. నీకు ఇచ్చిన ధనం విషయం, సమయ విషయంలో, పని విషయంలో మనల్ని ఆయన చూస్తాడు. ఆత్మఫలం, ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి, నమ్మకముగా ఉండువారికి దీవెనలు చెప్పండి మెండుగా కలుగుతాయి. తల్ల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చావు. నేను ఆత్మఫలములో ఉన్న విషయాలు ఒక్కొక్కటి మాకు వివరిస్తూ ఉన్నావు. నేను ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాస్యత, నమ్మకత్వం, అలాగే సాత్వికం, ఆశా నిగ్రహం, వాటికి వచ్చి తర్వాత వారు నేర్చుకుందాము. ఇప్పటి వరకు నేర్చుకున్న వాటి విషయంలో 3 విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. మనం దయ కలిగి ఉంటున్నామా? జాలి కనికరము కలిగి ఉంటున్నామా? మంచితనమును కలిగి ఉన్నామా? విశ్వాస్యత, నమ్మకత్వం మనలో ఉందా? ఒకసారి పరిశీలన చేసి అందరూ కళ్ళు మూసుకొని, ప్రభువా, దానికి